Genetic disorders. Genetic disorders are caused by change the structure of DNA or chromosomes. క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్లో కానీ డిఎన్ఏ స్ట్రక్చర్లో కానీ ఏమన్నా చేంజెస్ వస్తే వాటి వల్ల జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయని చెప్తున్నాను. జెనెటిక్ డిజార్డర్స్ అనేవి మెయిన్గా 2 టైప్స్ అని చెప్తున్నాను. అవేంటంటే జీన్ డిజార్డర్స్ వీటిని ఏమంటారంటే మెండేలియన్ డిజార్డర్స్ అంటారు. నెక్స్ట్ క్రోమోజోమల్ డిజార్డర్స్. జీన్ డిజార్డర్స్ ఆటోజోమల్ డిజార్డర్స్ ఉంటాయి, అల్లోజోమల్ డిజార్డర్స్ ఉంటాయి అని చెప్తాం. మళ్ళీ ఆటోజోమ్లో డామినెంట్ రెసెసివ్ డిజార్డర్స్ ఉంటాయి అని చెప్తున్నాం. మనం XY ఎలా చెప్పుకున్నాం, డామినెంట్ రెసెసివ్ అని, వీటిలో కూడా. నెక్స్ట్ అల్లోజోమల్ డిజార్డర్స్లో వీటిలో కూడా డామినెంట్ రెసెసివ్ ఉంటాయి అని చెప్తున్నాం. క్రోమోజోమల్ డిజార్డర్స్ వీటిలో కూడా ఆటోజోమల్ డిజార్డర్స్, అల్లోజోమల్ డిజార్డర్స్ ఉంటాయి అని చెప్తాం. ఫస్ట్ జీన్ డిజార్డర్స్ వీటిని ఏమంటామంటే మెండేలియన్ డిజార్డర్స్ అని చెప్తున్నాం. జీన్ డిజార్డర్స్ని మెండేలియన్ డిజార్డర్స్ అని ఎందుకు అంటున్నారంటే, ఈ డిజార్డర్స్ అనేవి దేన్ని చూపుతున్నాయి అంటే, ది షోస్ మెండేలియన్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే మనకేంటంటే మెండేలియన్ లాస్ ఏవైతే ఉన్నాయో, అంటే మెండేలియన్ ఇన్హెరిటెన్స్లో ఏ లాస్ అయితే ఉన్నాయో ఆ లాస్ను ఫాలో అవుతున్నాయి అని చెప్తుంది. ఓకేనమ్మా, ఏది ఈ జీన్ డిజార్డర్స్. మెండేలియన్ లాస్ ఏంటి అంటే 3 లాస్ ఉంటున్నాయి అని చెప్తున్నాను ఆయన. అవేంటంటే లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్స్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఈ 3 లాస్ని ఈ జీన్ డిజార్డర్స్ ఫాలో అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం అంటే మెండేలియన్ డిజార్డర్స్ అంటున్నాం. ఏది జీన్ డిజార్డర్స్ని. ఎందుకంటే కనుక మెండేలియన్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది వీటిలో ఉంటుంది కాబట్టి. మెండేలియన్ డిజార్డర్ని మనం ఏమంటున్నాం అంటే మోనోజెనెటిక్, ఓకేనా, మోనోజెనిక్ డిజార్డర్స్ అంటున్నాం. ఎందుకు మోనోజెనిక్ డిజార్డర్స్ అంటున్నాం అంటే, ఈ డిజార్డర్స్ అనేవి సింగిల్ జీన్లో డిఫెక్ట్ వచ్చినా వస్తున్నాయి కాబట్టి. ఓకేనా, మోనో అంటే సింగిల్, ఓకేనా, జెనిక్ జీన్స్ అంటే సింగిల్ జీన్లో డిఫెక్ట్ వచ్చిన డిజార్డర్స్ వస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం అంటే మోనోజెనిక్ డిజార్డర్స్ అంటున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మెండేలియన్ డిజార్డర్స్ ఆర్ ఆటోజోమల్ ఆర్ సెక్స్ లింక్. ఓకేనా, సెక్స్ లింక్ అంటే మనం అల్లోజోమల్ డిజార్డర్స్ అని చెప్తాం. వీటిలో డామినెంట్ రెసెసివ్ ఉంటాయి చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఏంటి మెండేలియన్ డిజార్డర్స్కి? మెండేలియన్ డిజార్డర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హీమోఫిలియా, సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, కలర్ బ్లైండ్నెస్, పెనైల్ కీటోన్యూరియా, డ్యుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ, ఆల్బినిజం, థాలసీమియా. థాలసీమియాని ఏం చెప్తాం అంటే నాన్ మోనోజెనెటిక్ డిజార్డర్స్ అని చెప్తున్నాను. నాన్ మోనోజెనిక్ డిజార్డర్ థాలసీమియా. సికిల్ సెల్ ఎనీమియా, దీన్ని SCD అంటున్నాను, సికిల్ సెల్ ఎనీమియా లేదా సికిల్ సెల్ డిజార్డర్ అంటారు. సికిల్ సెల్ ఎనీమియా అనేది ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలన్నాయి. ఏది ఆటోజోమల్, ఏది అల్లోజోమల్, ఏది డామినెంట్, ఏది రెసెసివ్. సికిల్ సెల్ ఎనీమియా అనేది ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్ అంటాను. ఎందుకు వస్తుంది ఈ సికిల్ సెల్ ఎనీమియా? ఎందుకు వస్తుందంటే కనుక RBC బికమ్స్ అబ్నార్మల్. అంటే RBC యాక్చువల్గా ఏంటంటే బైకాన్కేవ్ షేప్లో ఉండాలన్న, కానీ ఇక్కడ ఏమవుతుందంటే అబ్నార్మల్ షేప్లోకి వచ్చేస్తుంది. రిజిడ్ అంటే సికెల్ షేప్, అంటే బైకాన్కేవ్ షేప్లో ఉన్నది కాస్త ఏమవుతుందంటే ఎలాంగేటెడ్గా అవుతుంది, క్రీసెంట్ షేప్లోకి వచ్చేస్తుంది లేదా సికెల్ షేప్లోకి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది సికెల్ షేప్లోకి అంటే, ఎప్పుడు వస్తుందంటే హైపాక్సియా కండిషన్. హైపాక్సియా అంటే బ్లడ్లో ఆక్సిజన్ కంటెంట్ తక్కువ అయినప్పుడు దాన్ని ఏమంటుంటే హైపాక్సియా అంటాం. ఎప్పుడు వస్తుంది ఈ హైపాక్సియా కండిషన్? ఎప్పుడు వస్తుందంటే కనుక ఎట్ హై ఆల్టిట్యూడ్ లెవెల్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఫిజికల్ స్ట్రెస్, విగరస్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ ఏమవుతుందంటే ఈ హైపాక్సియా కండిషన్ అనేది ఫామ్ అవుతుంది బాడీలో. అటువంటప్పుడు ఈ నార్మల్ ఆర్బీసీ కాస్త ఏమవుతుందంటే అబ్నార్మల్ ఆర్బీసీగా కన్వర్ట్ అవుతుంది, అంటే సిక్కల్ షేప్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంటాయి.
ఇది నార్మల్ పర్సన్స్ లో కాదు నాన్న, ఓన్లీ సికిల్ సెల్ ఎనీమిక్ పర్సన్స్ లోనే ఇలా మారేది, కన్వర్ట్ అయ్యేది. ఇప్పుడు ఈ సికిల్ షేప్ లోకి వచ్చిన ఆర్బీసీ అంటే క్రీసెంట్ మూన్ షేప్ లోకి వచ్చిన ఆర్బీసీ ఏమవుతుందంటే ఇవి నార్మల్ ఆర్బీసీ నాన్న. నార్మల్ ఆర్బీసీ బైకాన్కేవ్ షేప్ లో ఉన్నాయి, రౌండ్ గా ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటుంటాయి స్మాల్ బ్లడ్ వెజిల్స్ లో, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సికిల్ షేప్ లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి, ఓకేనా, సికిల్ షేప్ లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఇవి ఏమవుతుందంటే బ్లడ్ వెజిల్లో ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతాయి. అంటే ఈ ఎండోథీలియల్ వాళ్ళకి అటాచ్ అయిపోతూ ఉంటుంటాయి. అటాచ్ అవ్వటం వల్ల అక్కడ ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతాయి, ఫ్రీగా మూవ్ అవ్వలేదు, అబ్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది. బ్లడ్ ఎక్కడికక్కడ ఆగిపోతూ ఉంటుంది కదమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండదు. సిమ్టమ్స్ ఏంటి? సిమ్టమ్స్ ఏమనిపిస్తుంది? ఫిజికల్ వీక్నెస్. ఎందుకంటే ఇవి అబ్నార్మల్ షేప్లోకి వచ్చినాయి కాబట్టి, సికల్ షేప్లోకి వచ్చినాయి కాబట్టి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది ఆర్బీసీకి. ఎందుకంటే హీమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది లోపల. అందుకే ఏమవుతుందంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ బాడీ ఆర్గాన్స్కి అందట్లేదో అప్పుడు వీక్గా ఫామ్ అవుతూ ఉంటుంది, ఫిజికల్ వీక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది. ఎందుకంటే బ్లడ్ ఫ్లో ఎక్కడికక్కడ అబ్స్ట్రక్షన్, బ్లడ్ ఫ్లో ప్రివెంట్ అవుతుంది కాబట్టి, అంటే ఈజీగా పాస్ అవ్వదు కాబట్టి బ్లడ్, పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది లోపల. తర్వాత ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటుంటాయి. ఓకేనా, ఇవన్నీ ఏమవుతుందంటే మనకి రప్చర్ అయిపోతూ ఉంటుంది. డిఫెక్టివ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రప్చర్ అయిపోతూ ఉంటుంటాయి నాన్న. ఇవన్నీ ఏమవుతుంటే బ్లడ్ వెజిల్ని, బ్లడ్ ఫ్లోని బ్లాక్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా, బ్లాక్ చేస్తూ ఉంటుంటాయి. నెక్స్ట్ ఏం చేస్తుందంటే పెరాలసిస్. ఎప్పుడైతే ఆక్సిజన్ నర్వస్ సిస్టమ్కి సప్లై అవ్వట్లేదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, అప్పుడు ఏమవుతుంటే పెరాలసిస్ వస్తుందని చెప్తుంది. ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజార్డర్ అంటే సికిల్ సెల్ డిజార్డర్ రాకుండా ఈ సికిల్ సెల్ అంటే నార్మల్ ఆర్బీసీ సికిల్ షేప్లోకి కన్వర్ట్ అవ్వకుండా వాటిని ఎప్పటికప్పుడు క్రోమోజోమ్స్ కంట్రోల్ చేస్తూ ఉంటుంటాయి నాన్న, జీన్స్ అనేవి. ఆ జీన్స్ ఏంటంటే హెచ్బిఏ, హెచ్బిఎస్, ఈ జీన్స్. ఓకేనా, సింగిల్ పెయిర్ ఆఫ్ అలెల్స్. ఇవి ఏం చేస్తున్నాయంటే, ఈ జీన్స్ ఏం చేస్తున్నాయంటే హెచ్బిఏ, హెచ్బిఎస్ అనేది ఏం చేస్తుందంటే వీటిని కంట్రోల్ చేస్తాయి. ఓకేనా, దీస్ అలెల్స్ ఆర్ ఫౌండ్ ఆన్ ద, ఈ అలెల్స్ ఎక్కడ ఉంటున్నాయి అంటే ఈ జీన్స్ అనేవి ఏ క్రోమోజోమ్ మీద ఉంటుంటే 11th క్రోమోజోమ్ మీద ఉంటున్నాయి నాన్న. ఇప్పుడు హెచ్బిఏ ఏం చేస్తుంది, హెచ్బిఎస్ ఏం చేస్తుంది? హెచ్బిఏ ఏం చేస్తుందంటే నార్మల్ హీమోగ్లోబిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. హెచ్బిఏ నార్మల్ హీమోగ్లోబిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్న. హెచ్బిఎస్ ఏం చేస్తుందంటే సికిల్ షేప్ లో ఉండే ఆర్బీసీని ఫామ్ చేస్తుంది మనకి, సికిల్ షేప్ లో ఉండేదాన్ని. ఓకేనా, అంటే నార్మల్ ఆర్బీసీని ఫామ్ చేసేది హెచ్బిఏ, నార్మల్ సికిల్ షేప్ లో ఉండే ఆర్బీసీని ఫామ్ చేసేది హెచ్బిఎస్. వీటి యొక్క జీనోటైప్స్ ఎలా ఉంటుంది? జీనోటైప్స్కి వచ్చేసరికి ఏం చెప్తున్నామంటే హెచ్బిఏ ఉంటే కనుక, అంటే నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్ లో ఉండే జీనోటైప్ ఏదంటే హెచ్బిఏ. ఇది హోమోజైగస్ డామినెంట్ అంటాం. నార్మల్ హెల్దీ పర్సన్స్ లో ఇది ఉంటుంది, ఈ జీనోటైప్ ఉంటుంది. హెచ్బిఎస్ అనేది ఎవరిలో ఉంటుందంటే ఇది హెట్రోజైగస్ కండిషన్ అన్న, వీళ్ళలో క్యారియర్స్ లో ఉంటుంది. అంటే ఈ పర్సన్స్ కూడా ఉంటారు, అంటే ఒక అల్లెం ఎలా ఉంటుందో ఒక అల్లెం ఎలా ఉంటుంది, హెట్రోజైగస్ కండిషన్ లో ఉంటారు. వీళ్ళు క్యారియర్ గా ఉంటున్నారు, వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ప్రజెంట్ అయితే నార్మల్ గానే ఉంటారు వీళ్ళు. ఈ హెచ్బిఎస్ అనేవాళ్ళు వీళ్ళు ఏంటంటే హోమోజైగస్ రెసెసివ్ పర్సన్స్. వీళ్ళు ఏంటంటే ఇది సికిల్ సెల్ డిజార్డర్ వీళ్ళకి వస్తుందని, వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్ వీళ్ళు సికిల్ సెల్ ఎనీమియాకి. మనం చెప్పుకున్నాం హోమోజైగస్ అయితే నార్మల్ పర్సన్స్ అని డామినెంట్ గా ఉంటారని, రెసెసివ్ హోమోజైగస్ అయితే కనుక అంటే హెచ్బిఎస్ అయితే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే ఆర్బీసీ సికిల్ షేప్ లో కన్వర్ట్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు హెట్రోజైగస్ ఇండివిజువల్స్ హెచ్బిఎస్ అలెల్స్ ఉంటున్నాయి వీళ్ళు. వీళ్ళు ఏంటంటే నార్మల్ గానే హెల్దీగానే ఉంటారు. వీళ్ళు ఎలా పనిచేస్తున్నారంటే యాక్ట్ యాజ్ క్యారియర్ గా పనిచేస్తున్నారు. అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటున్నారు, వీళ్ళు క్యారియర్ గా పనిచేస్తున్నారు.
వీళ్ళు అన్ఎఫెక్టెడ్, నార్మల్ గానే ఉంటున్నారు అన్న, ఎటువంటి ఎఫెక్ట్ లేదు వీళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే హెట్రోజైగస్ ఇండివిజువల్స్ బికమ్ ఎఫెక్టెడ్, వీళ్ళు ఎఫెక్ట్ అవుతారని చెప్తుంటే ఎప్పుడంటే గనక వీళ్ళు ఎక్స్పోజ్డ్ టు ప్రొలాంగ్డ్ హైపాక్సియా, ఎక్కువసేపు ఎవరైతే హైపాక్సియా కండిషన్ కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ నార్మల్ అంటే హెచ్బిఏ హెచ్బిఎస్ కాస్త ఏమవుతుంటే హెచ్బిఎస్ గా కన్వర్ట్ అవుతుంది చిన్నది. కదా, 2 sickle cell alleles are necessary to cause sickle cell anemia. సికిల్ సెల్ ఎనీమియా రావాలంటే 2 alleles కూడా ఏమవుతుందంటే మనకి కన్వర్ట్ అవ్వాలి. అంటే హెచ్బిఎస్ కాస్త హెచ్బిఎస్ గా కన్వర్ట్ అవ్వాలి. 2 alleles లో మనకి మ్యుటేషన్స్ వస్తేనే అప్పుడు ఇది వచ్చేస్తుంది, సికిల్ సెల్ ఎనీమియా అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతున్నారంటే అంటే హెట్రోజైగస్ కండిషన్ లో ఉన్న పర్సన్స్ వీళ్ళు ఏంటంటే ఈ హెట్రోజైగస్ లో హెచ్బిఎస్ అనేది ఏంటంటే 2 కోడ్ డామినెంట్ అంటున్నాను. మనం బ్లడ్ గ్రూప్ లో చెప్పుకున్నాం, ఏ బి ఉంటే కనుక ఏబి బ్లడ్ గ్రూప్ అనేది వస్తుంది, ఎందుకంటే 2 కోడ్ డామినెంట్ కాబట్టి. ఇక్కడ కూడా అంతే, హెట్రోజైగస్ పర్సన్స్ లో హెచ్బిఎస్ 2 కోడ్ డామినెంట్. అందుకే ఇవేం చేస్తున్నాయి అంటే హెచ్బిఏ ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హెచ్బిఏ నార్మల్ ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పుకున్నాం, ఓకేమా, నార్మల్ హిమోగ్లోబిన్. ఇక్కడికి వచ్చేసరికి సికిల్ సెల్ అంటే హెచ్బిఎస్ అని ఏం చేస్తుందంటే సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ని ఫామ్ చేస్తుంది, సికిల్ సెల్ షేప్ లో ఉండే హిమోగ్లోబిన్ ని ఫామ్ చేస్తుంది. అంటే హెట్రోజైగస్ పర్సన్స్ లో 2 రకాల ఆర్బీసీలు ఉంటాయి, నార్మల్ ఆర్బీసీ ఉంటుంది, సికిల్ షేప్ లో ఉండే ఆర్బీసీ ఉంటుంది. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, నార్మల్ గానే ఉంటుంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం. ఎప్పుడైతే హైపాక్సియా కండిషన్ కి ఎక్స్పోజ్ అవుతారు ఎక్కువ టైము, అప్పుడు ఏమవుతుందంటే ఈ నార్మల్ గా ప్రొడ్యూస్ అయ్యే కూడా నార్మల్ గా ప్రొడ్యూస్ అవుతుంది, నార్మల్ షేప్ లో ఉండే కూడా అవి కూడా సికిల్ షేప్ లో కన్వర్ట్ అవుతూ ఉంటుంటాయి. కదా, అది మనకు అక్కడ చెప్పేది. దీనిలోకి వచ్చేసరికి అసలు హెట్రోజైగస్ కండిషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వీళ్ళేంటంటే అడ్వాంటేజ్ అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఈ సికిల్ షేప్ లో ఉండే వాళ్ళు రెసిస్టెన్స్ టు సెవరల్ ఎఫెక్ట్ ఆఫ్ మలేరియా అంటాడు. రెసిస్టెన్స్ టు సెవరల్ ఎఫెక్ట్ ఆఫ్ మలేరియా, మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేది ఏదంటే కనుక ఫాల్సిఫెరం మలేరియా అని చెప్తున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హెట్రోజైగస్ కండిషన్ ఉన్న వాళ్ళు రెసిస్టెన్స్ టు సెవరల్ ఎఫెక్ట్ ఆఫ్ మలేరియా అంటాడు, కానీ బట్ నాట్ రెసిస్టెన్స్ టు మలేరియల్ ఇన్ఫెక్షన్. మలేరియా అనేది ఎంటర్ అవుతుంది వాళ్ళలో, కానీ ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. ఓకేనా, అంటే మలేరియా పారాసైట్ అంటే సిమ్టమ్స్ కానీ అవన్నీ ఏంటంటే ఎక్కువ కనిపించవు వీళ్ళలో, నార్మల్ పీపుల్లో ఉన్నట్టు. ఎందుకు వాళ్ళు రెసిస్టెన్స్ టు మలేరియల్ ఇన్ఫెక్షన్ రెసిస్టెన్స్ టు సెవరల్ ఎఫెక్ట్ ఆఫ్ మలేరియా అంటుందంటే మలేరియా పారాసైట్ ఎంటర్ అవుతుంది. మలేరియా పారాసైట్ ఎంటర్ అయిన తర్వాత అది మల్టిప్లై అవ్వాలంటే దానికి ఆక్సిజన్ ఎక్కువ కావాలన్నా, కానీ మనకి ఇక్కడికి వచ్చేసరికి సికిల్ షేప్ లో ఉండే కొన్ని సికిల్ షేప్ లో ఉంటే ఏం చెప్పుకున్నాం ఆర్బీసీ, సికిల్ షేప్ లో ఉండే వాటికి ఏంటంటే హిమోగ్లోబిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది లోపల. మరి వాటికి కావాలి అంటే అవి మల్టిప్లై అవ్వడానికి కావాల్సినంత ఆక్సిజన్ ఇవి సప్లై చేయలేవు. దాంతో పాటుగా ఎప్పుడైతే అబ్నార్మల్ షేప్ లోకి వస్తుందో అంటే సికిల్ హెచ్బిఎస్ ఉందో, ఈ సికిల్ షేప్ లో ఉండే ఆర్బీసీ ఏమవుతుంటే త్వరగా బ్లాస్ట్ అయిపోతుంది, రప్చర్ అయిపోతుంది. దాంతో పాటుగా వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేది తక్కువ. యాక్చువల్గా ఆర్బీసీ లైఫ్ స్పాన్ 120 అని చెప్పుకుంటున్నాను, కానీ సికిల్ షేప్ లో ఉండే ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ. దాంతో పాటుగా స్ప్లీన్ ఏం చేస్తుందంటే వీటిని ఎప్పటికప్పుడు ఫిల్టరేట్ చేస్తూ ఉంటుంది. ఏవైతే అబ్నార్మల్ షేప్ లో ఉంటున్నాయో ఆర్బీసీ వాటిని క్యాప్చర్ చేసేస్తుంది, ఫిల్టర్ చేసేస్తుంది వాటిని కదా. అందువల్ల ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ తర్వాత వాటి యొక్క లైఫ్ స్పాన్ తక్కువ, వాటి అవి డీజనరేట్ అవి బ్లాస్ట్ అయి రప్చర్ అవటం, ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే ఆ మలేరియా పారాసైట్ అనేది వాటి యొక్క నంబర్ని ఇంక్రీజ్ చేసుకోలేదు లోపల, ఓకేనా. అందువలన ఏం చెప్తామంటే రెసిస్టెన్స్ టు సెవరల్ ఎఫెక్ట్ ఆఫ్ మలేరియా అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్తాం. కానీ ఏమవుతుంది వీళ్ళు నాట్ రెసిస్టెన్స్ టు మలేరియల్ ఇన్ఫెక్షన్. మలేరియల్ ఇన్ఫెక్షన్ కి మాత్రం వీళ్ళు రెసిస్టెన్స్ కాదు, మలేరియా లోపలికి ఎంటర్ అవుతుంది, కాకపోతే ఎంటర్ అయిన తర్వాత అవి మల్టిప్లై చేసి నార్మల్ పర్సన్స్ లో ఉన్న సివియర్ ఎఫెక్ట్ ని ఇవి చూపించలేవు లోపల హెట్రోజైగస్ ఇండివిజువల్స్ కి.
ఓకేనమ్మా, అది అడ్వాంటేజ్ అని చెప్తాం. తర్వాత జెనెటిక్ లోడ్. జెనెటిక్ లోడ్ అంటే ఏంటి? ఇక్కడ హెట్రోజైగస్ పర్సన్స్ లో అవసరం లేని జీన్ కూడా లోపల ఉంటుంది, ఎల్ఎల్ కూడా. ఓకేనా? అదేంటంటే హెచ్బిఎస్ అనేది. జెనెటిక్ లోడ్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెల్టీరియస్ జీన్ ఆర్ డెల్టీరియస్ ఎల్ఎల్ ఇన్ ద పాపులేషన్. దీన్ని ఏమంటాం అంటే జెనెటిక్ లోడ్ అంటున్నాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రెసెసివ్ ఎల్ఎల్ ఇన్ ద పాపులేషన్, దీన్ని జెనెటిక్ లోడ్ అంటున్నాను. ఓకేనా? అంటే మనకు అది అవసరం లేదు, అది అయినా కానీ అది పాపులేషన్లో కంటిన్యూ అవుతూ ఉంది క్యారియర్స్, అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే జెనెటిక్ లోడ్ అంటున్నాం. ఇది వచ్చేసరికి నార్మల్ ఆర్బీసీ అన్న, నార్మల్ హిమోగ్లోబిన్ ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి సికిల్ షేప్లో ఉండేది. ఓకేనా? సికిల్ షేప్లో ఉంటుంది ఈ ఆర్బీసీ. క్రీసెంట్ మూన్ షేప్ అంటారు, సికిల్ షేప్లో ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి ఇది నార్మల్ హీమోగ్లోబిన్. ఓకేనా? నార్మల్ హీమోగ్లోబిన్ జీన్ అన్న. ఇది వచ్చేసరికి అంటే నార్మల్ జీన్, నార్మల్ హెల్తీ ఇండివిజువల్లో ఉండే జీన్ హీమోగ్లోబిన్. ఇది వచ్చేసరికి ఏంటంటే సికిల్ షేప్లో ఉండే జీన్, హెచ్బిఎస్ జీన్ గురించి. ఇక్కడ హెచ్బిఏ జీన్ గురించి. ఇక్కడికి వచ్చేసరికి 3 స్టేజెస్లో చెప్తున్నాను వీటిలో. ఒకటి ఏంటంటే డిఎన్ఏ లెవెల్ ఒకటి, ఎంఆర్ఎన్ఏ లెవెల్ ఒకటి, ప్రోటీన్ లెవెల్ ఒకటి. ఇది నార్మల్గా ఉండే వాటిలో మనకేంటంటే డిఎన్ఏలో మనకేముంటుందంటే ట్రిప్లెట్ కూడా ఉంటుందండి. ఇక్కడికి వచ్చేసరికి జిఏజీ ఉంటుంది. ఓకేనా? దానికి మనకేంటంటే కోడింగ్ చేసి మనకేంటంటే సిటీసి వస్తుంది కాంప్లిమెంటరీ. దీన్ని ట్రాన్స్క్రైబ్ చేసుకుంటూ మనకి ఎంఆర్ఎన్ఏ మీద మనకి ఏమొస్తుందంటే జిఏజీ వస్తుందన్న. ఓకేనా? ఇది ట్రాన్స్లేట్ అవుతూ మనకి ఏమొస్తుందంటే ప్రోటీన్ వస్తుందని చెప్తాం. ఇవి ప్రోటీన్స్. మనకి ఈ అమైనో యాసిడ్లో మనకి ఏం చెప్తున్నాం అంటే ఈ అమైనో యాసిడ్ సీక్వెన్స్ అన్న, ఈ అమైనో యాసిడ్లో మనకేంటంటే వ్యాలైన్, ఫస్ట్ వ్యాలైన్ ఉందన్న, వ్యాలైన్, ఎస్టడిన్, ల్యూసిన్, థ్రియోనిన్, ప్రోలిన్, గ్లూటామిక్ యాసిడ్, 7th ప్లేస్లో కూడా గ్లూటామిక్ యాసిడ్. ఓకేనా? ఇది ఒక సీక్వెన్స్, అమైనో యాసిడ్ సీక్వెన్స్. ఇది నార్మల్ హీమోగ్లోబిన్. ఓకేనా? హెచ్బిఏ జీన్. ఇక్కడికి వచ్చేసరికి హెచ్బిఎస్ జీన్లో ఉండే సీక్వెన్స్ ఏంటి? ఇది ఎంఆర్ఎన్ఏ లెవెల్లోనన్నా మనకి ఇక్కడ ఏమవుతుందంటే సికిల్ సెల్ ఎనీమియా అని మనం ఏమంటామంటే పాయింట్ మ్యుటేషన్. అంటే సికిల్ సెల్ ఎనీమియా ఎలా వస్తుందంటే కనుక పాయింట్ మ్యుటేషన్ ద్వారా వస్తుందని చెప్తాం. మ్యుటేషన్ అంటే ఏంటంటే జీన్లో కానీ క్రోమోజోమ్లో వచ్చే సడన్ చేంజెస్ని మ్యుటేషన్స్ అంటున్నాను. పాయింట్ మ్యుటేషన్ అని ఎందుకంటే ఎందుకంటున్నంటే ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ నార్మల్ జీనోమ్లో మనకేముందంటే ఎడినైన్ ఉంది, ఇక్కడ థైమిన్ ఉంది. ఓకేనా? ఎడినైన్, ఇక్కడికి వచ్చేసరికి థైమిన్ ఉంది. ఇది ఒకటే, ఈ న్యూక్లియోటైడ్ ఒకటే మనకి చేంజ్ అవుతుంది, మిగిలినంతా సేమేనా అన్న. అంటే ఎడినైన్ ప్లేస్లోకి వచ్చేసరికి థైమిన్ ఉంది. ఓకేనా? అంటే సింగిల్ న్యూక్లియోటైడ్ బేస్ పెయిర్లో చేంజెస్ రావటం వల్ల టోటల్గా అమైనో యాసిడ్లో కూడా చేంజెస్ వచ్చేస్తుంది. అందుకే దీన్ని ఏమంటున్నామంటే పాయింట్ మ్యూటేషన్ అంటున్నాం అన్న. ఇక్కడ చేంజ్ వచ్చిందా అక్కడ ఎడినైన్ ప్లేస్లో మనకేమొచ్చిందంటే థైమిన్ వచ్చింది. ఓకేనా? అది అందుకే ఒక సింగిల్ న్యూక్లియోటైడ్ బేస్ పెయిర్లో చేంజెస్ వచ్చిన టోటల్గా మనకు వచ్చే అమైనో యాసిడ్ చేంజ్ వస్తుంది కాబట్టి, డిఫరెంట్ అమైనో యాసిడ్ వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే పాయింట్ మ్యూటేషన్ అంటున్నాం అన్న. పాయింట్ మ్యూటేషన్ వల్ల సికిల్ సెల్ ఎనీమియా అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి జీకి ప్లేస్లో మనకేమొస్తుందంటే కోడింగ్ చేస్తూ సిఏజీ వస్తుందని చెప్తాం. ఎంఆర్ఎన్ఏకి వచ్చేసరికి జియూజీ వస్తుందని చెప్తున్నాం. జియూజీ ట్రిప్లెట్ అనేది ఇది ఒక ట్రిప్లెట్ అన్న. ఓకేనా? 3 న్యూక్లియోటైడ్స్ కలిసి మనకు ఒక ట్రిప్లెట్గా కన్వర్ట్ అవుతుంది. ఈ న్యూక్లియోటైడ్ బేస్ పెయిర్స్ ట్రిప్లెట్ అంటే ఎంఆర్ఎన్ఏ మీద ఉండే ట్రిప్లెట్ మన దేన్ని ఇండికేట్ చేస్తుందంటే వ్యాలైన్. వ్యాలైన్ అన్న చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. అది కూడా ఇక్కడ 6th ప్లేస్లో మనకు టెక్స్ట్ బుక్లు వేస్తారన్నా చాలా జాగ్రత్తగా చూసుకోండి. డయాగ్రామాటిక్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్కడేముంది ఎక్కడేముంది అడుగుతారు, ఎంఆర్ఎన్ఏ మీద ఏముందని చెప్తారు. ఓకేనా? గ్లూటామిక్ యాసిడ్ని ఇండికేట్ చేస్తే ట్రిప్లెట్ ఏదంటారు, ఇది. వ్యాలిన్ ఇండికేట్ చేస్తే ట్రిప్లెట్ ఏదంటారు, ఇది. కోడాన్స్ ఏంటి, ఇవి కోడాన్స్. ఓకేనమ్మా? వ్యాలైన్ అనే అమైనో యాసిడ్ వస్తుంది. అంటే ఇక్కడ గ్లూటామిక్ యాసిడ్ని రీప్లేస్ చేస్తూ మనకి వ్యాలైన్ వస్తుంది. ఏ పొజిషన్లో అంటే కనుక 6th పొజిషన్లో.
అంటే మనకి అమైనో యాసిడ్ సీక్వెన్స్లో ఈ ఒక్క అమైనో యాసిడే చేంజ్ అవుతుంది, మిగిలినంతా నార్మల్గానే ఉంటాయి కదమ్మా. ఈ ఒక్క అమైనో యాసిడ్లో చేంజెస్ రావటం వల్ల నార్మల్ హీమోగ్లోబిన్ కాస్త ఏమవుతుందంటే సిక్కల్ షేప్లోకి కన్వర్ట్ అవుతుంది ఓకేనా. అది సిక్కల్ షేప్ గురించి వీటిలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నా. వ్యాలైన్ యొక్క వ్యాలైన్ జియూజీ అంటే వ్యాలైన్ అని చెప్తాం, గ్లూటామిక్ యాసిడ్కి జిఏజీ పాయింట్ మ్యూటేషన్ అని చెప్తున్నా. 6th ప్లేస్ గ్లూటామిక్ యాసిడ్ ప్లేస్లోకి వ్యాలైన్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే గ్లూటామిక్ యాసిడ్ ఈజ్ రీప్లేస్డ్ బై వ్యాలైన్. థాలసీమియా అనేది కూడా ఏం చెప్తాం అంటే ఆటోజోమల్ రెసెసివ్ బ్లడ్ డిజార్డర్ అని చెప్తున్నాను. ఇది కూడా ఇది ఎలా వస్తుందంటే ఎందువల్ల వస్తుందంటే ఇట్ ఈస్ కాజ్డ్ బై ఎక్సెసివ్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ ఆర్బీసీ ఆర్ డీజనరేషన్ ఆఫ్ ఆర్బీసీ. అంటే ఆర్బీసీ ఎక్కువగా డిస్ట్రక్షన్ అవటం వల్ల ఇది ఫామ్ అవుతున్నాను. ఎందుకు ఎక్కువగా డిస్ట్రక్షన్స్ అవుతుందంటే డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ అబ్నార్మల్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్. అబ్నార్మల్ హీమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఫామ్ అవటం వల్ల ఆర్బీసీ అనేది ఎక్కువగా డీజనరేట్ అయిపోతున్నాను కదా. దీనివల్ల ఎనీమియా అనేది వస్తుంటుంది, ఎనీమిక్ కండిషన్ ఓకేనా. ఇది ఎలా వస్తుందంటే జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల కానీ లేదా జీన్ డిలీట్ అవ్వటం వల్ల కానీ వస్తుందని చెప్తారు. జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల కానీ జీన్ డిలీట్ అవ్వటం వల్ల కానీ వస్తుందని చెప్తారు. జెనెటిక్ మ్యుటేషన్స్ అంటే సడన్ చేంజెస్ అని చెప్పుకుంటున్నాను అన్న, క్రోమోజోమ్లో కానీ జీన్స్లో కానీ, దాన్ని మ్యుటేషన్ అని చెప్తున్నాం. డిలిటేషన్ అంటే ఏం చెప్తున్నాం అంటే డిలీట్ అవ్వటం అంతే. ఇది ఒక సీక్వెన్స్ అన్న, ఏ జీన్, బి జీన్, సి, డి, ఈ, ఇది క్రోమోజోమ్ మీద ఉండే జీన్ సీక్వెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే టెర్మినల్గా డిలీట్ అవ్వచ్చు లేదా ఇంటర్మీడియట్గా డిలీట్ అవ్వచ్చు మధ్యలో, క్రోమోజోమ్ మధ్యలో. ఇక్కడ ఏమవుతుంది, ఇది నార్మల్ది. ఇక్కడ ఏమవుతుందంటే ఏబిసి అంటే డిఈ డిలీట్ అయిపోయినాయి, ఇక్కడ టెర్మినల్గా డిలీట్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో జీన్లోకి వచ్చేసరికి ఏబిఈ ఉంది, అంటే సిడి అనేది డిలీట్ అయిపోయింది, సెంటర్లో ఉన్నాయి. అంటే డిలీట్ అనేది అంటే క్రోమోజోమ్లో ఉండే జీన్స్ అనేవి ఏమవుతుందంటే ఒక్కోసారి డిలీట్ అయిపోతూ ఉంటుంటాయి. అంటే మనకి ఈ థాలసీమియా అనేది మ్యుటేషన్స్ వల్ల కానీ లేదా జీన్లో ఎక్కడన్నా డిలీట్ అవ్వటం వల్ల కానీ ఇవి వస్తుందని చెప్తుంది థాలసీమియా అనేది ఓకేనా. హీమోగ్లోబిన్ అనేది మనకి 4 పాలీపెప్టైడ్ చైన్స్తో ఫామ్ అవుతుందన్న. వాటిలో 2 ఆల్ఫా చైన్స్ ఉంటున్నాయి, 2 బీటా చైన్స్ ఉంటున్నాయి. ఈ థాలసీమియా అనేది ఆల్ఫా చైన్లో కానీ బీటా చైన్లో కానీ డిఫెక్ట్ రావటం వల్ల, అంటే వాటిని కోడింగ్ చేసే జీన్స్లో డిఫెక్ట్ రావటం వల్ల ఈ థాలసీమియా అనేది వస్తుంది ఓకేనా. థాలసీమియాకి వచ్చేసరికి మనకేం చెప్తుందంటే మెయిన్గా 2 టైప్స్ అని చెప్తుందన్న. హీమోగ్లోబిన్ పాలీపెప్టైడ్ గ్లోబిన్ చైన్స్ని బేస్ చేసుకొని, అంటే మనకేంటంటే ఆల్ఫా గ్లోబిన్ చైన్, బీటా గ్లోబిన్ చైన్ ఉన్నాయి కదా, ఆ గ్లోబిన్ చైన్స్ని బేస్ చేసుకుని, అంటే ఏ గ్లోబిన్ చైన్ మీద డిఫెక్ట్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఆ డిసీజ్ దానికి పేరు పెడతాం. దీనిలో ఆల్ఫా థాలసీమియా, బీటా థాలసీమియా. ఆల్ఫా చైన్లో డిఫెక్ట్ వస్తే ఆల్ఫా థాలసీమియా అంటాం, బీటా చైన్లో డిఫెక్ట్ వస్తే బీటా థాలసీమియా అంటాం. ఫస్ట్ ఆల్ఫా థాలసీమియా. ఆల్ఫా థాలసీమియాకి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే ఇది ఎందువలన వస్తుందంటే డ్యూ టు డిఫెక్టివ్ ఆల్ఫా గ్లోబిన్ చైన్. ఆల్ఫా గ్లోబిన్ చైన్లో డిఫెక్ట్ రావటం వల్ల, ఈ ఆల్ఫా గ్లోబిన్ చైన్లో ఎందుకు డిఫెక్ట్ వస్తుందంటే కనుక ఈ ఆల్ఫా గ్లోబిన్ చైన్ని కోడింగ్ చేసే జీన్స్లో మ్యుటేషన్స్ రావటం వల్ల కానీ లేదా డిలీట్ అవ్వటం వల్ల కానీ ఇది వస్తుందని చెప్తారు ఓకేనా. ఇప్పుడు ఈ ఆల్ఫా చైన్ని కంట్రోల్ చేసేది ఏదంటే కనుక 2 క్లోజ్లీ లింక్డ్ జీన్స్ ఉంటున్నాయి అని చెప్తుండ్రు ఓకేనా. అవేంటి అంటే HBA1, HBA2 ఈ రెండు కూడా క్లోజ్లీ లింక్డ్ జీన్స్ అంటుండో. ఇవేం చేస్తున్నాయి అంటే ఆల్ఫా థాలసీమియా అంటే మనకేంటంటే ఆల్ఫా చైన్ యొక్క ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఈ చైన్స్లో అంటే మనకి ఈ జీన్స్లో డిఫెక్ట్ రావటం వల్ల ఆల్ఫా చైన్ యొక్క ప్రొడక్షన్లో వేరియేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఓకేనమ్మా. ఇక్కడ ఏంటంటే ఇవి
ఇవి హెచ్బిఏ1 హెచ్బిఏ2 ఈ రెండు క్లోజ్లీ లింక్డ్ జీన్స్ ఓకేనా. ఎక్కడ ఉంటున్నాయంటే కనుక 16 క్రోమోజోమ్ మీద ఉంటున్నాయి. సికిల్ సెల్ ఎనీమియా అయితే కనుక మనం 11th క్రోమోజోమ్ అని చెప్పుకున్నా. ఇక్కడ తల్సీమియాకి వచ్చేసరికి అది కూడా ఆల్ఫా తల్సీమియాకి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే 16 క్రోమోజోమ్ మీద ఉండే క్లోజ్లీ లింక్డ్ జీన్స్ అంటే హెచ్బిఏ1 హెచ్బిఏ2లో డిఫెక్ట్ రావటం వల్ల ఈ ఆల్ఫా తల్సీమియా అనేది వస్తుందని చెప్తున్నాం. అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ రెండు 2 క్లోజ్లీ లింక్డ్ జీన్స్ అంటున్నాం. అలెల్స్ వచ్చేసరికి 4 అలెల్స్ ఉన్నాయి. హెచ్బిఏ1 హెచ్బిఏ1 హెచ్బిఏ2 హెచ్బిఏ2 ఇది 4 కూడా 4 అలెల్స్ అంటాం. ఓకేనమ్మా. మ్యుటేషన్స్ ఆర్ డిలిటేషన్ అంటే ఈ 4 అలెల్స్లో మ్యుటేషన్ కానీ లేదా డిలీట్ అవ్వటం వల్ల కానీ మనకి ఈ ఆల్ఫా చైన్ ప్రొడక్షన్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుందంటే ఈ అలెల్స్ మీద డిపెండ్ అవుతుందన్న, ఈ 4 అలెల్స్ మీద. ఇప్పుడు ఈ 4 అలెల్స్ కలిసేసి మనకి 100 ఆల్ఫా చైన్స్ని ఫామ్ చేసే అనుకుందాం. ఇప్పుడు హెచ్బిఏ1 డిలీట్ అయిపోయింది అనుకోండి, లేదా మ్యుటేషన్ వచ్చింది అనుకోండి ఈ అలెల్లో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 3 కలిసి 75 ఆల్ఫా చైన్స్నే ఫామ్ చేస్తాయి. ఇప్పుడు హెచ్బిఏ ఇప్పుడు ఈ అలెల్లో చేంజెస్ వచ్చింది అనుకోండి, అంటే 2 అలెల్స్లో చేంజెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 50 ఆల్ఫా చైన్స్నే ఫామ్ చేస్తాయి. అంటే ఆల్ఫా చైన్ యొక్క ప్రొడక్షన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వీటి మీద డిపెండ్ అవుతుంది, ఈ అలెల్స్ మీద. అలెల్స్ డిలీట్ అవ్వటం ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆల్ఫా చైన్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంటుంది. ఓకేనమ్మా. అంటే ఇవి డిలీట్ అవ్వటం ఇంక్రీజ్ అయితే అంటే ఇవి నంబర్ డిలీట్ అవుతుంది అనుకోండి, 3 డిలీట్ అయిపోయినాయి అనుకోండి 25 ఫామ్ చేస్తుంది. అంటే మనం అనుకుందాం 100 అనుకుంటే 25 ఫామ్ చేస్తుంది. అంటే ఇవి ఎన్ని ఎక్కువ డిలీట్ అవుతూ ఉంటుంటే అంత తక్కువగా ఆల్ఫా చైన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ఆల్ఫా తల్సీమియా గురించి. ఆల్ఫా తల్సీమియాలో మనకి 16 క్రోమోజోమ్ మీద ఉండే 2 క్లోజ్లీ లింక్డ్ జీన్స్, అవి కూడా ఏంటంటే హెచ్బిఏ1 హెచ్బిఏ2 క్లోజ్లీ లింక్డ్ జీన్స్లో మ్యుటేషన్స్ రావటం వల్ల లేదా డిలీట్ అవ్వటం వల్ల మనకి ఈ ఆల్ఫా తల్సీమియా అనేది వస్తుందని చెప్పి. బీటా తల్సీమియా దీన్నే కూలీసెనీమియా అంటారు. నన్ను బీటా తల్సీమియానే కూలీసెనీమియా అంటారు. ఇదేంటంటే మోస్ట్ కామన్ టైప్. ఆల్ఫా కన్నా బీటా అనేది ఏంటంటే మోస్ట్ కామన్లీ టైప్ అని చెప్తున్నా, కామన్ టైప్ అని చెప్తున్నాం. దీనిలో ఏంటంటే బీటా చైన్లో డిఫెక్ట్స్ వస్తాయి. ఓకేనా. అంటే బీటా చైన్ని ప్రొడ్యూస్ చేసే జీన్స్లో డిఫెక్ట్ రావటం వల్ల ఈ బీటా తల్సీమియా అనేది వస్తుందని చెప్తున్నాం. అంటే మనకి ఇక్కడ బీటా చైన్స్ని అంటే బీటా చైన్స్ని ఫామ్ చేసే జీన్స్ ఏంటంటే హెచ్బిబి జీన్, సింగిల్ జీన్ అని చెప్తున్నా. హెచ్బిబి జీన్ ఇందాకైతే కనుక 2 క్లోజ్లీ లింక్డ్ జీన్స్ అంటున్నానన్నా, ఇక్కడ బీటా తల్సీమియాకి వచ్చేసరికి సింగిల్ జీన్ అని చెప్తున్నాం, అది కూడా హెచ్బిబి జీన్. అలెల్స్ వచ్చేసరికి 2 అలెల్స్. కదమ్మా. ఏ క్రోమోజోమ్ మీద ఉంటాయంటే 11th క్రోమోజోమ్ మీద. అంటే సికిల్ సెల్ ఎనీమియా దేని మీద అయితే ఉంటుందో, ఏ క్రోమోజోమ్ మీద ఉంటుందో, బీటా తల్సీమియా లేదా కూలీసెనీమియా కూడా దీనిలోనే ఉంటుంది. ఓకేనా. 11th క్రోమోజోమ్ మీద ఉండే సింగిల్ జీన్ హెచ్బిబి జీన్ ఏం చేస్తుందంటే బీటా చైన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంటుంది. ఎప్పుడైతే ఈ జీన్లో మ్యుటేషన్స్ వచ్చిందో, సింగిల్ జీన్లో కానీ లేదా బోత్ జీన్స్లో కానీ మ్యుటేషన్స్ వచ్చినాయో, అప్పుడు బీటా చైన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంటుంది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంటుంది. బీటా చైన్స్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆల్ఫా చైన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఆల్ఫా చైన్స్ ఏమవుతుంది అంటే ఆర్బీసీకి బైండ్ అవుతుంది అన్న. ఆర్బీసీకి బైండ్ అవ్వటం వల్ల ఆర్బీసీ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంటుంది. ఎందుకంటే అవసరం లేకపోయినా అవి ఏమవుతుంటే బైండ్ అవుతూ ఉంటుంటాయి. దీనివల్ల ఆర్బీసీ డ్యామేజ్ అవుతుంది. ఓకేనా. తల్సీమియాకి వచ్చేసరికి మనం ఏం చెప్తున్నాం అంటే క్వాంటిటేటివ్ ప్రాబ్లం అంటున్నాం తల్సీమియాని. జాగ్రత్త గుర్తుపెట్టుకున్నా, క్వాంటిటేటివ్. తల్సీమియా అనేది ఏంటంటే క్వాంటిటేటివ్ ప్రాబ్లం అంటున్నాం. అదే సికిల్ సెల్ ఎనీమియా అయితే కనుక క్వాలిటేటివ్ ప్రాబ్లం అంటాడు. జాగ్రత్త రెండింటి చూసుకోవాలా. తల్సీమియాకి వచ్చేసరికి క్వాంటిటేటివ్ ప్రాబ్లం. ఎందుకు క్వాంటిటేటివ్ అంటుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని జీన్స్ డిలీట్ అవుతూ ఉంటుంటే వాటి యొక్క ప్రొడక్షన్ అనేది అంత తక్కువ అయిపోతూ ఉంటుంటుంది. ఓకేనమ్మా. ఇందా చెప్పుకున్నాం ఆల్ఫా తల్సీమియాలో 1 to 4 అలెల్స్లో
వాటి యొక్క డిలీట్ అయిన నంబర్ని బేస్ చేసుకొని, అంటే 2 డిలీట్ అయ్యాయి అనుకోండి, వాటి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. 3 అయితే ఇంకా తగ్గిపోతుంది. ఏది ఆల్ఫా చైన్ని ఫామ్ చేయటం. అంటే మనకేంటంటే ఇక్కడ వాటి యొక్క డిలీట్ అయిన నంబర్ను బట్టి మనకి ఈ చైన్స్ యొక్క క్వాలిటీ అంటే క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంటుంది. అందుకే దీన్ని ఏమంటే క్వాంటిటేటివ్ ప్రాబ్లం అంటారు. అదే సికిల్ సెల్ ఎనీమియాకి వచ్చేసరికి క్వాలిటేటివ్ ప్రాబ్లం అంటున్నాం. అంటే అక్కడ సింగిల్ జీన్లో మ్యుటేషన్ వచ్చిన కదా ఏమవుతుందంటే అక్కడ అబ్నార్మల్ అంటే నాన్ ఫంక్షనల్ చైన్ అనేది ఫామ్ అవుతుంది. నాన్ ఫంక్షనల్ చైన్ అనేది ఫామ్ అవుతుంది కదమ్మా. అందుకే దాన్ని ఏమంటున్నాం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకంటే అప్పటి వరకు నార్మల్గా ఉండేది, ఈ వ్యాలైన్ వచ్చి యాడ్ అవ్వటం వల్ల ఏమవుతుంటే సికిల్ షేప్లోకి కన్వర్ట్ అవుతుంది కదా. అందుకే దాన్ని ఏమన్నాం అంటే క్వాలిటేటివ్, అంటే మనకి కావాల్సిన నార్మల్ ఆర్బీసీ కాకుండా అబ్నార్మల్ ఆర్బీసీ అనేది ఫామ్ అవుతుంది. అంటే నాన్ ఫంక్షనల్ ఆర్బీసీ అనేది ఫామ్ అవుతుంది. అంటే సికిల్ సెల్ ఎనీమియా అనేది ఏంటంటే క్వాలిటేటివ్, ఇక్కడ తలసీమియాకి వచ్చేసరికి క్వాంటిటేటివ్ ప్రాబ్లం అని చెప్తున్నాం.